వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజగురువుగా ఉండేవారు స్వామి స్వరూపానంద. విశాఖ శారదాపీఠం అప్పట్లో ఒక రాజకీయ కేంద్రంగా మారిపోయిందన్న విమర్శలు ఉండేవి. తరచూ జగన్మోహన్ రెడ్డి శారదాపీఠానికి రావటం, స్వామివారిని దర్శించుకొని ఆయన దీవెనలు తీసుకోవటం వంటివి జరిగేవి. స్వరూపానందకు తిరుమలలో కూడా ఎనలేని ప్రాధాన్యం దక్కేది. అక్కడ పాలక వర్గాలకు మించి ఆయనకు ప్రయారిటీ ఇచ్చేవారు. ప్రత్యేక ప్రోటోకాల్ సైతం పాటించేవారు. తిరుమలలో శారదాపీఠానికి కొంత భూమి కూడా కేటాయించారు. కొన్ని భవనాలను కూడా ప్రత్యేకంగా స్వామివారి కోసం రిజర్వ్ చేశారు. అలాగే వేద విశ్వవిద్యాలయం ఏర్పాటుకు విశాఖ భీమిలిలో భూములు కూడా కేటాయించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శారదాపీఠానికి కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తిరుమలలో కూడా స్వామివారి ప్రాధాన్యత తగ్గింది. ఏపీలో శారదాపీఠం కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయి. స్వామి స్వరూపానంద మీడియాకు కూడా పెద్దగా కనిపించటం లేదు. విశాఖ పెందుర్తిలో చాలా ఏళ్లుగా విశాఖ శారదాపీఠం నడుస్తోంది. స్వామి స్వరూపానంద వద్దకు రాజకీయాలకు అతీతంగా నేతలు వెళ్లేవారు. ఆయన దీవెనలు తీసుకునేవారు. అయితే 2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చారు కేసీఆర్. ఆయనకు పూజలు, యాగాలంటే ప్రగాఢ నమ్మకం. దీంతో ఆయన స్వామి స్వరూపానందను ఆశ్రయించటం ప్రారంభించారు. స్వరూపానంద పర్యవేక్షణలో యజ్ఞాలు, యాగాలను తన స్వగృహంలో కేసీఆర్ నిర్వహించేవారు. ఈ క్రమంలో కేసీఆర్ చంద్రబాబుతో ఉన్న రాజకీయ విభేదాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి మరింత దగ్గరయ్యారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి సైతం స్వామి స్వరూపానంద రాజగురువుగా మారిపోయారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో తరచూ పెందుర్తిలోని శారదాపీఠానికి వచ్చేవారు. దీంతో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న విశాఖ పీఠానికి రాజకీయ తాకిడి పెరిగింది. అప్పటి నుంచి స్వామి స్వరూపానంద మాట చెల్లుబాటు తెలుగు రాష్ట్రాల్లో పెరిగింది. తిరుమలలో సైతం ప్రయారిటీ. తిరుమలలో చాలా రకాల నిర్మాణాలను మార్చటం వెనుక స్వామి స్వరూపానంద సలహాలు ఉన్నట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మరోవైపు విశాఖలో శారదాపీఠానికి పెద్ద ఎత్తున భూములు కూడా కేటాయించింది నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. నామమాత్రపు ధరతో కేటాయింపులు చేశారు. భీమిలి సమీపంలో అత్యంత ఖరీదైన 8 ఎకరాల విలువైన భూములను శారదాపీఠానికి కేటాయించారు. అక్కడ వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని శారదాపీఠం పెద్దలు నాడు చెప్పుకొచ్చారు. దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. శారదాపీఠానికి భూములు కేటాయించడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయినా నాడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో తిరుమలలో సైతం స్వరూపానంద పరపతి పెరిగింది. ఆయనకు ఎనలేని ప్రాధాన్యతను దక్కేది. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో సీన్ రివర్స్ అయ్యింది. ఆ భూములన్నీ వెనక్కి తీసుకోవడంతో శారదాపీఠానికి షాక్ ఇచ్చినట్టయింది. ప్రస్తుతం స్వామీజీ హిమాలయాల వైపు వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక మరోవైపు ఏపీలో స్వామి స్వరూపానంద ప్లేస్ను యోగా బాబా రామ్దేవ్ భర్తీ చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. యోగా బాబాగా ఆయుర్వేద ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్గా బాబా రామ్దేవ్కు మంచి పేరుంది. గతంలో టీడీపీ హయాంలో బాబా రామ్దేవ్కు చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో 120 ఎకరాల భూములను ఆయుర్వేద కంపెనీ ఏర్పాటు కేటాయించినట్టు తెలుస్తోంది. మరోవైపు విశాఖ శారదాపీఠానికి భీమిలిలో కేటాయించిన 8 ఎకరాల భూమిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ భూమిని సైతం బాబా రామ్దేవ్కు కేటాయిస్తానని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే స్వామి స్వరూపానంద స్థానంలో బాబా రామ్దేవ్ వచ్చారన్నమాట.